హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంక నేనైతే నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశానమాట. ఇది వచ్చేసి మామూలు ప్లెయిన్ నూడిల్స్గా కూడా చేసుకోవచ్చు. మ్యాగీ వచ్చేసి ఇక్కడైతే నేను క్యారెట్ అయితే తురిమాను. మనకు క్యాబేజీ ఉంటే క్యాబేజీ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశానమాట. ఈరోజు వచ్చేసి క్యారెట్ అయితే తురిమేసి శుభ్రంగా అవైతే నూడిల్స్ అయితే బాయిల్ చేశాను. ఇంకా డైరెక్ట్ మనం మసాలా వేసుకోవచ్చండి. మామూలు మ్యాగీ తొందరగా అయిపోతుంది కదా, కానీ నేనైతే ఈరోజు ఇలా చేశాను. క్యారెట్ అయితే తురిమేసేసి ఇంకా దీన్ని వేయించుతాను అనమాట. ఈలోపు నూడిల్స్ అయితే బాయిల్ అయినాయి కదా, అవి కూడా తీస్తాను. బాయిల్ అయిన నూడిల్స్ని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. కొంచెం జల్లెడ ఉంటుంది కదా, వార్చే గిన్నె, అందులో అయితే వేసేసాను. కొంచెం నీరు ఏదన్నా ఉన్నా అడుక్కు దిగుతుందనమాట. ఇక్కడైతే ఇంకా నేను ఆయిల్ అయితే వేసాను కొంచెం. అందులో వచ్చేసి క్యారెట్, తురుముకున్న క్యారెట్ ఉంది కదా, అదైతే వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత మసాలా అయితే వేస్తాను. ఇలా కూడా బాగుంటుందంటే త్వరగా వేగిపోతుంది. ఇది కూడా ఇంకా తురుముకుంది కాబట్టి తొందరగా వేగిపోతుంది. కొంచెం వేగంగానే మనం మసాలా పొడి వేసుకోవచ్చు ఇందులో. ఇంకా మనం పచ్చి బఠానీ ఉంటే అవైనా వేసుకోవచ్చు, క్యాబేజీ తురుము అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మసాలా పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నూడిల్స్ అయితే యాడ్ చేస్తాను. మనం అవసరమైతే ఎగ్ నూడిల్స్ అయినా చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఎగ్ అయినా వేసుకోవచ్చు అండి. ఇక నేనైతే ఇలా చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఎగ్ అయితే వేయలేదు. ఇలా మళ్ళీ మసాలా అది కలిసేటట్టు ఇలా అయితే కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా కలపాలండి, ఎందుకంటే మొత్తం ముద్దయిపోతుంది అనమాట. ఇదిగోండి, మొత్తానికైతే నూడిల్స్ అయితే ఇలా రెడీ అయిందండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.